సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవడానికి కార్యకర్తలు కూడా ఒక కారణం. ఎందుకు అనంటే ఆయన వాళ్ళెవరు కూడా ఎలక్షన్స్ టైమ్‌లో యాక్టివ్‌గా పనిచేయలేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళని పట్టించుకోలేదు. ఆయన కేవలం వాలంటీర్లని, సంక్షేమ పథకాలని మాత్రమే నమ్ముకొని ఎలక్షన్స్‌కి దిగారు. అందుకే దెబ్బ కొట్టాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఎప్పటినుంచో కూడా ఉంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి కార్యకర్తలని దగ్గర చేసుకోవడానికి, వాళ్ళతో మమేకం అవ్వడానికి ఒక యాత్ర ప్రారంభించేస్తున్నారు. అది సంక్రాంతి తర్వాత కార్యకర్తలతో తిరుగుతారంట. జనంలోకే వెళ్తారంట. సో, బుధ, గురువారాల్లో మొత్తం వాళ్ళ వెంబడే ఉంటానని చెప్పేసి అనౌన్స్ చేసేసారు. మరి వ్యూహం ఏ విధంగా తనకి హెల్ప్ అవుతుంది? మీరేం చెప్తారు సార్ దీనికి? జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల్ని కలవటం అనేది జరగలేదు అనేది వాస్తవమే గాని, హ్మ్. ఆయన ఎవరికీ యాక్సెస్ ఇవ్వలేదు. ఓకే. ఎమ్మెల్యేలకి కూడా యాక్సెస్ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి తపస్సు చేయాల్సినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఆయన ఒక ఓట్ బ్యాంక్‌ని నేను ఫిక్స్ చేసుకున్నాను. ఆ ఓట్ బ్యాంక్‌ని జాగ్రత్తగా సూట్ కేస్‌లో బంధించి పెట్టుకున్నాను. దీన్ని ఎవరు ఏమీ చేయలేరు. నా గెలుపు తథ్యం అనేటువంటి ఒక భ్రమకి గురై, సూట్ కేస్‌లో ఉన్న సరుకుల వివరాలు ప్రపంచానికి చెప్పి, తాళాలు వాళ్ళకి అప్పజెప్పి, ఫైనల్‌గా తను దెబ్బతినటం చూసాం. అంటే నేను సెక్యూర్ చేసుకున్న ఓట్ బ్యాంక్ ఇది అనేది ప్రపంచం ముందు చెప్పేశాడే. సిద్ధం సభల ఓపెనింగ్ మీటింగ్‌లోనే ఆయన మొదటి వాక్యమే తన ఓట్ బ్యాంక్‌ని ఎక్స్‌పోజ్ చేసుకున్నాడు ఆయన. చేసుకుని ఆ రకంగా అవతల వాళ్ళకి తాళం చేయి వాళ్ళ చేతిలో పెట్టి తన ఓటమికి తను రూట్ మ్యాప్ గీసుకున్నాడు ఆయన. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి అయితే ఆయన క్యాడర్‌ని అంటే టోటల్‌గా అందరినీ బైపాస్ చేశాడు. ఈ బైపాస్ కల్చర్ వలన కూడా పార్టీకి నిర్మాణం ఉందా లేదా అనేటువంటి ఒక పరిస్థితి దాపురించింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఏమీ చేయలేని, ఏ నిర్ణయం తీసుకోలేని ఒక దౌర్భాగ్య స్థితి వైఎస్ఆర్‌సీపీలో ఏర్పడింది. ఇప్పటికీ ఆ పార్టీ నుంచి ఎవరైనా ఏదైనా ఒక అభిప్రాయం ఆ పార్టీతో మాట్లాడి ఒక సానుకూల నిర్ణయం రప్పించి, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఈ పార్టీ ఇలా అనుకుంటోంది అని చెప్పి వాళ్ళ దగ్గరికి విషయాన్ని తీసుకెళ్ళటానికి కూడా కష్టంగానే తయారైంది. యాక్సెస్ లేదు అక్కడ ఇప్పటికీ. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డిని కలవడం కష్టమే. హ్మ్. అలా ఒక తన చుట్టూ తాను తనకై కనిపించని గోడలు కట్టేసుకున్నాడు ఆయన. ఇలా గోడల మధ్య నివసించే వాళ్ళు కష్టం. ఎంతమందితో నువ్వు యాక్సెసిబిలిటీ ఇస్తావో అంటే ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవటానికి ఒక యాక్సెసిబిలిటీ ఉన్న లీడర్ని నమ్ముతారు. యాక్సెసిబిలిటీ లేని లీడర్ని నెమ్మదిగా మర్చిపోవటానికి అలవాటు పడతారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే తను మొత్తం ప్రజలు అంటే రాష్ట్ర పరిపాలన అంటే మొత్తం అన్ని వర్గాల ప్రజలని సమాదరించటం, అందరినీ సమాదరించటం, ప్రతి ఒక్కళ్ళకి ప్రాధాన్యతనిచ్చి మాట్లాడటం, ప్రతి ఒక్కరి సమస్యలకి ఏదో మేరకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేయగలగటం, ఇది జరగాలి. చాలా సందర్భాల్లో ఆయన దగ్గరికి వెళ్ళి యాక్సెస్ దొరికి వెళ్ళి విన్నవించుకుని కన్విన్స్ చేసిన వాళ్ళ పనులు అయినాయి. ఉదాహరణకి సంచార జాతులకి ఒక కార్పొరేషన్ అనేది అంతకుముందు లేదు. ఒక యువకుడు సంచార జాతులకు చెందిన ఒక యువకుడు వెన్నెలకంటి రాఘవయ్య గారు అని ఒక ఆయన ఆ రోజుల్లో నెల్లూరులో ఉండేవాడు. ఆయన నాయకత్వంలో ఒక దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక కమిటీ వేసి సంచార జాతుల గురించి, వాళ్ళకి ఏర్పాటు చేయవలసిన వస్తువుల గురించి, వాళ్ళ జీవితాలు మెరుగుపరచడానికి చేయవలసిన పనుల గురించి ఒక యాక్షన్ ప్లాన్ని రూపొందించారు. కానీ అది అమలుకి నోచుకోవాలి అప్పటి నుంచి. ఆ తర్వాత సంజీవయ్య గారి పదవి పోయింది, ఎవరెవరో అధికారంలోకి వచ్చారు, బ్రహ్మానంద రెడ్డి గారు, వీళ్ళందరూ ఎవరూ దాన్ని పట్టించుకోలేదు, మూలబడిపోయింది. వీళ్ళ బతుకులు వీళ్ళు బతుకుతున్నారు. ఏ రిజర్వేషన్లు లేకుండా వాళ్ళు డిగ్రీలు చదివి కూడా ఏవో ఉద్యోగాలు చేసుకుని కూలి పనులు చేసుకుని బతుకుతున్నారండి. ఈ పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ అంటే యూపీఏ గవర్నమెంట్ సంచార జాతుల మీద ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదిక కూడా ఈ వెలుగులో తయారైందే కానీ అది కూడా అమలు అయ్యే టైంకి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, అది పక్కన పారేసింది. హ్మ్.
జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఈ యువకుడు ఈ విషయాలన్నీ పట్టుకుని వెళ్తే ఆయన వెంటనే కన్విన్స్ అయ్యి, ఓకే నువ్వు అంటే సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడటం ఇలాంటి పెద్ద పనులు నేను చేయలేను, కానీ నా పరిధిలో నేను ఏం చేయగలను చెప్పు అని అడిగి కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేస్తారని చేసి అతన్ని చైర్మన్గా పెట్టాడు. అయితే దానికి ఏ రకమైన నిధులు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకొక దారుణం ఏంటంటే, ఈ కార్పొరేషన్లు పెట్టి వాళ్ళకి నిధులు ఇవ్వకుండా వీళ్ళ విధి విధానాలు తీసుకెళ్ళి వాటిని ఇంకెక్కడో ఒక సంక్షేమ పథకానికి లింక్ చేసి, ఆ సంక్షేమ పథకం ఫలాలు మీకు వస్తాయి కాబట్టి ఇంకా మీకు విడిగా నిధులు అక్కర్లేదు అని చెప్పి అలా వీళ్ళని కూడా గందరగోళంలోనూ త్రిశంకు స్వర్గంలోనూ పెట్టేశాడు. చేసినట్టుగా కనిపించాడు, విన్నట్టుగా కనిపించాడు, కానీ జరిగిన పని ఏం లేదు. ఆయన అనుకున్న డిజైన్లో జరిగింది. దీంతో వీళ్ళందరూ కూడా ఏం జరిగిందో అర్థం కాని ఒక డైలమాలోకి వెళ్ళిపోయారు. అందుకని ఆయన తను అనుకుని చేయటం కాదు, ప్రజలకు ఏం కావాలో ప్రజల నుంచి తెలుసుకుని దాన్ని చేయటానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటో వాళ్ళకి వివరించి ఏ మేరకు చేయగలనో చెప్పి ఆ మేరకు చేయగలిగితే చాలు. అంతకుమించి జనమేం కోరుకోవట్లా. అది జరగల. ఆయన అనుకున్న డిజైన్లో పరిపాలన జరిగింది, కానీ ప్రజలు కోరుకున్న డిజైన్లో జరగల. ఇప్పుడు ఎన్నికైనటువంటి ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. దాదాపు వాళ్ళు అనుకున్న డిజైన్లో చేస్తున్నారు, కానీ ప్రజలు ఏ కోరికతో తమను కోరుకున్నారో, ఏ డిజైన్తో తమను ఎన్నుకున్నారో ఆ డిజైన్లోకి వెళ్ళట్లా. వీళ్ళు జగన్కి భిన్నమైన పరిపాలన ఏమి అందించట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కన్ఫెసివ్ టోన్తో వెళ్ళాలి. ఇప్పుడు కార్యకర్తల దగ్గరికైనా ప్రజల దగ్గరికైనా క్షమాపణలు చెప్పుకోవడానికి సిద్ధపడి వెళ్ళాలి. క్షమాపణ అంటే ఒక రకమైనటువంటి నేర అంగీకారము అంటారు న్యాయ పరిభాషలో. ఓకే, కన్ఫెషన్ స్టేట్మెంట్. ఆ కన్ఫెసివ్ టోన్లో ఆయన మాట్లాడాలి. ప్రజలారా, నేను అధికారంలో ఉండగా మిమ్మల్ని ఎవరిని కలవలేదు, కలిసే అవకాశం మీకు ఇవ్వలేదు, మీ గోడు నాకు చెప్పుకునే అవకాశము నేను కల్పించలేదు, నా అభిప్రాయాలు మీ గురించి నేను పడుతున్న ఆవేదన మీకు చెప్పే ప్రయత్నము జరగలేదు. దానికి నన్ను మన్నించి ఫర్దర్గా ఎలాంటి తప్పు జరగదు కాబట్టి మీ అభిప్రాయాల మేరకు నేను పనిచేస్తానని హామీ ఇస్తున్నాను, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను అనే పద్ధతిలో ఆయన ఒక సబ్మెసివ్ టోన్లోను కన్ఫెసివ్ టోన్లోను వెళ్ళగలిగితే అప్పుడు ఆ యాత్ర ఫలిస్తుంది. లేకుండా ఏదో వెళ్ళిపోయి చెయ్యూపి నా తమ్ముడు నా అన్నయ్య అని ఏదో కాసేపు తలలు పట్టుకుని ముద్దులాడి ఏదో మాట్లాడి ప్రభుత్వాన్ని తిట్టి ప్రభుత్వం ఏమీ చేయటం లేదు, చాలా బాధగా ఉంది. ఆ వరద సమయంలో ఆయన ప్రజల్లోకి వచ్చి ఏం మాట్లాడాడో విన్నాం. తాను ఏమీ చేయగలను అనేది చెప్పలే ఆయన. ఆల్రెడీ యాక్షన్లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించి వెళ్ళిపోయాడు. అదే తన బాధ్యతగా అనుకున్నాడు ఆయన. అది బాధ్యత కాదు. ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి తను పని చేయాల్సి ఉంటుంది ప్రతిపక్ష నేతగా కూడా. అది చేయకుండా ప్రతిపక్షం అంటే ఏదో అప్పుడప్పుడు బయటకు వచ్చి 4 విమర్శలు చేస్తే సరిపోద్ది అనుకుంటే కుదరదు. అందుకని ఒక ప్రొడక్టివ్ అపోజిషన్గా తనని ప్రజలకి పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన. అలా చేయగలిగితే అతనికి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది డెఫినెట్గా. ఓకే, లేకపోతే మాత్రం ఇలాంటి యాత్రలు ఎన్ని చేసినా బూడిదలో పోసిన పన్నీరు అయ్యే ప్రమాదం అయితే ఉంది. సార్ ఇప్పుడు కూడా కార్యకర్తల నుంచి యాత్ర పట్ల పెద్ద రెస్పాండ్ అవ్వట్లేదు అంటే అప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు మేమెందుకు పట్టించుకోవాలన్నట్టుగా బిహేవ్ చేస్తున్నట్టుగా ప్రచారం అయితే ఒకటి జరుగుతుంది సార్. ఆ స్థాయిలో కార్యకర్తలు ఉండొచ్చు అంటారు. ఈ పార్టీలో కొనసాగాలా, తెలుగుదేశంలోకి జంప్ అవ్వాలా, జనసేన వైపు చూడాలా అనే ఓ సందిగ్ధంతో మెజారిటీ పీపుల్ ఉన్నారు అక్కడ. ఓకే, కాబట్టి వాళ్ళందరిలో మొరైల్ నింపాలి. ఇప్పుడు నైతిక స్థైర్యాన్ని నింపేదిగా నీ పర్యటన ఉండాలి. నువ్వు బిహేవ్ చేయాలి. ఆ బిహేవ్ చేయాలంటే వాళ్ళని ఊరికినే అక్కడ కెమెరా కోసం భుజాన్ని చేయటం కాదు, నిజంగానే హక్కును చేర్చుకుని నువ్వు గుండెకద్దుకుని వాళ్ళ బాధలని విని వాళ్ళ బాధలు తీర్చడానికి నీ వంతు కృషి చేసి ప్రభుత్వం మీద యుద్ధం చేయక్కర్లా, ప్రభుత్వానికి అర్థమయ్యే భాషలో చెప్పి పనులు అయ్యేలాగా గనక చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి మీద ఒక నమ్మకం మొదలవుతుంది జనాలకి. ఈ ప్రాక్టీస్ లేకే
ఆయన రాజకీయాలని ప్రాపర్గా నడపలేకపోతున్నాడు. గతంలో అన్ని పార్టీలు ఆ పనులు చేసినాయి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ. అది అంటే రామారావు గారు ఉండగా ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే పద్ధతిని అనుసరించాడు. ప్రజల అభీష్టం మేరకు మనం ఉండాలి తప్ప మన డిజైన్లో ప్రజలు ఉండకూడదు అనుకుని పనిచేశాడు ఆయన.